హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో ఈ రోజు కార్తీక మహాపురాణంలోని 16వ రోజు పారాయణం చదివి వినిపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మహాపురాణము 16వ రోజు పారాయణము ఈ విధముగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యాన్ని విని సంతుష్ట మానసులైన సౌనకాది కులపతులు సూతమని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక పద్మపురాణమందు కూడా కలదు కదా, దానిని కూడా విశదపరచండి అని ప్రార్థించగా, మందస్మిత వదనుడైన సూతుడు, మునులారా, వైకుంఠిని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే గాని విసుగుని కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే గాని గురుప్రసాదిత సత్యానుసారం పక్కానిస్తాను, వినండి. స్కాంద పురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారెలా ఈ మహత్యాన్ని బోధించారో, అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ పరమాత్మ ముఖత ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి. పారిజాతాపహరణం. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాన్ని తెచ్చి కృష్ణునికిచ్చి, ఓ హరి, నీకున్న 16,000 ఎనమండుగురు భార్యలలోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వు ఇయ్యవయ్యా అని కోరాడు. ఆ సమయానికి రుక్మిణి అక్కడే ఉంది. నందనందనుడు నందనవన కుసుమాన్ని రుక్మిణికి కానుక చేశాడు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగింది. ప్రియమైన భార్యకియ్యమంటే తనకే ఇవ్వాలి కాని ఆ రుక్మిణికి ఇవ్వడమేమిటని కోపించింది. కృష్ణుడామెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొల్పేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చడమే ప్రధానంగా తలచిన అనంత పద్మనాభుడు తక్షణమే సత్యభామా సమేతంగా గరుత్మంతుడిని అధిరోహించి ఇంద్రుని అమరావతి నగరానికి వెళ్ళాడు. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడు కోరగా స్వర్గ సంపదను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రోపేంద్రుల నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. ఎట్టకేలకు ఆ తగవులో దేవేంద్రుడు తగ్గి సవినీయంగా పారిజాతాద్రుమాన్ని యాదవేంద్రునికి అర్పించుకున్నాడు. దానవాంతకుడు దాన్ని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్రాజిత్తి నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన ఆ అన్నుల మిన్న తన పెనిమిటైన పీతాంబరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంతైనా ధన్యురాలిని. నీ 16,000 ఎనమండుగురు స్త్రీలలోనూ నేనే నీకు మీదుమిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలీ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావటానికి, నీతోబాటు గరుడారూఢవై బొందెతో స్వర్గ సందర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కల్లారా చూసి ఎరుగని కల్ప. పారిజాత వృక్షం నా పెరటి మొక్కగా ఉండటానికి ఏమిటి కారణం? నేను నిన్ను తులాభార రూపంగా నారదుడికి దారపోసిన, అలిగిన ఆవేశంలో నిన్ను వామపాదాన తాడించిన, నా మీద నువ్వు గింజంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానాలు అనురాగాలు పొందడానికి నేను గత జన్మలలో చేసిన పుణ్యం ఏమిటి? అదీకాక జన్మజన్మకి నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే నేనిప్పుడింకా ఏం చెయ్యాలి అని అడిగింది. అందుకు ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలాలమా, సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా ఈయరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నవిది. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ ఇలా చెప్పసాగాడు. సత్యభామ పూర్వజన్మము కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడనే వానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు మామ అల్లుడు ఇద్దరూ కలిసి సమిదలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు ధర్మాత్ములు నిత్య సూర్యోపాస్తిపరులు అయిన వారి జీవిత మెచ్చిన విష్ణుమూర్తి, శైవులు గాని గానాపత్యులు గాని శౌర్యవ్రతులు గాని శాక్తేయులు గాని వీరందరూ కూడా వానచినుకులు వాగులై వంకలై నదులై తుదకు సముద్రానే చెందినట్టుగా నన్నే పొందుతున్నారు. పుత్ర భాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజింపబడి ఉన్నాను. అందువలన మరణించిన మామ అల్లులను
మన వైకుంఠానికే తీసుకుని రమ్మని తన పార్షదులకు ఆజ్ఞాపించాడు. పార్షదుల ప్రభువాజ్ఞను పాటించారు. సూర్యతేజస్సు కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠం చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. గుణవతి కథ. పితృభర్తు మరణ వార్తను విన్న గుణవతి ఎంతగానో కృంగిపోయినది. కాని పోయిన వారితో తను కూడా పోలేదు గనుక మరణం ఆసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు గనుక వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతులకే ఆచరించవలసిన కర్మలను ఆచరించింది. శేష జీవితాన్ని శేషసాయి స్మరణలోనే గడుపుతూ దేహ పోషణార్థం కూలి పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారుపరులైన వారెంట పుట్టపెరిగింది కావడం వలన బాల్యం నుండి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. సత్యభామతో కృష్ణుడు ఇలా చెబుతున్నాడు. సత్య పుణ్యగణ్యాలు, భుక్తి ముక్తిదాయకాలు, పుత్రపౌత్ర సంపత్ సౌభాగ్య సందాయకాలు అయిన ఆ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యం ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణ, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు స్వరూపులై భావిస్తారు. విష్ణు ఆలయంలో మార్జనం చేసి సర్వతోభద్రం, శంఖం, పద్మం మొదలైన ముగ్గులను పెట్టి పూజా పునస్కారాలను చేసేవారు జీవన్ముక్తులవుతారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసంలో నెల రోజులలోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలను కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు. ఇక పుట్టింది లగాయితూ జీవితాంతము చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలై ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెల్లదీసి కొన్నాళ్ళ తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరం పడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుములోతు నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతలోనే ఆకాశం నుంచి శంఖచక్ర గదా పద్మాయుధాలు ధరించి విష్ణుభులైన విష్ణుదూతలు గరుడతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతి నందులో చేర్చి దివ్య స్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో బాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుడిలా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచే కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభోగానికంతకూ కారణం పూర్వజన్మలోని కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరం కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంటా వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడింది. అలనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ జగత్పతినైన నాకే దారపోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వ జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువలని భక్తికి ప్రతిగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తున్నావు. సత్రాజితి, నువ్వే కాదు, నీ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతానుష్ఠాన నిష్టలు, నా భక్తి గరిష్ఠులు అయి ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా తత్కరణాల రీత్యా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూనే ఉంటారు. రాఘవతి, ఒక్క రహస్యం చెబుతాను విను. తపోదాన యజ్ఞాదికాలను ఎన్నిటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణ పరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఉపరి విధంగా శ్రీకృష్ణ ప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్యఫలాలను విని పులకితాంగి అయిన ఆ పూబోడి తన ప్రియపతి అయిన విశ్వంబరుడికి వినయ విధేయలతో ప్రణమిల్లింది. ఇక్కడితో కార్తీక మహాపురాణము 16వ రోజు పారాయణము సమాప్తము.
ఇదేనండి కార్తీక మహాపురాణంలోని 16వ రోజు పారాయణము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.